అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున్ రాశి వారికి మే 2 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున్ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్య అంటే ఎవరు ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేపడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం అండి. మన గురుపై వచ్చి విజయరాజు గారు. మీరు సంస్థ ఫోన్ నెంబర్ 6302672110. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. దూర ప్రాంతం వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సంస్థకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మన గురుగారు గుప్తుల పరిహారం కూడా చెప్తారండి. ఎక్కడన్నా పంట పొలాల్లో, ఇళ్ల ప్రదేశంలో, ఖాళీ ప్రదేశంలో ఉన్నా ఎక్కడైనా సరే గుప్తులను వెలికి తీస్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గరికి వెళ్దండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి దినఫలిత ప్రకారం అండి, రేపటి రోజున ఈ రాశి వారికి ఎస్ అనే అక్షరంతో ఏ వ్యక్తి అనేది ఉన్నారా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే మీ మనసులో మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి తలుచుకొని ఈ వీడియోని మాత్రం ప్రశాంతంగా వినండి. ఎందుకంటే చాలామందికి తమ సొంత రాశి వెనుక ఉన్నటువంటి చీకటి రహస్యాలు తెలిసి ఉండవు, కానీ అవే వారి జీవితాన్ని, నిర్ణయాలను కంట్రోల్ చేస్తూ వస్తాయి. మరి ముఖ్యంగా రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి ఆ ఎస్ అనేటువంటి వ్యక్తి గురించి మీ కళ్ళు బయలు భయమేటువంటి విధంగా మీ మనసు అనేది పూర్తిగా మారిపోయేటువంటి మహాభయంకరమైన ఒక నిజం అనేది బయటపడుతుంది. మరి రేపటి రోజున ఈ రాశి వారి జీవితంలో ఒక భయంకరమైనటువంటి సునామీ లాంటిదని చెప్పుకోవాలి. ఈ ఎస్ అనేటువంటి వ్యక్తి మీకు అత్యంత ఇష్టమైన వారు కావచ్చు, లేదా మీకు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి కావచ్చు, మీతో కలిసి పనిచేసినటువంటి కొలీగ్ కూడా కావచ్చు, లేదా మీ సొంత బంధువై ఉండవచ్చు. అయితే రేపటి రోజున రాత్రిలోపు ఒక రహస్యం అనేది బట్టబయలవుతుందండి. ఆ రహస్యం ఏంటో తెలిస్తే మీరు నిలబడిన చోట నేల కుంగిపోయినట్లుగా మీకు అనిపిస్తుంది. వాళ్ళు మీతో ఎందుకున్నారు, మీ వెనుక అసలు ఏం జరుగుతుంది, అసలు ఆ రహస్యం ఏంటనేది ఈ వీడియో చివరిలో అయితే నేను తప్పకుండా మీకు వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తానండి. అయితే రేపటి రోజున మీరు చేసుకోవాల్సిన దేవతల గురించి కూడా చెప్తాను కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో ఆపితే మీ జీవితంలో రాబోయేటువంటి అతిపెద్ద నమ్మక ద్రోహం నుండి మిమ్మల్ని మీ ఎవరు కూడా రక్షించలేరనమాట. ముందుగా ఒక పచ్చి నిజం గురించి మాట్లాడుకుందామండి. చెప్పాలంటే మీకు పైకి చూడడానికి చాలా సైలెంట్గా, స్థిరంగా, ఒక కొండలాగా, ఎవరికి వంగని వారిలా కనిపిస్తారు. కానీ ఏంటంటే మీ మనసు లోపల ఎంతైతే బాధ ఉంటుందో, ఎంతైతే నరకం ఉంటుందనేది ఎవరికి కూడా కనిపించదు. మీరు ఎవరిని నమ్మితే వారికి గుడ్డిగా మీ ప్రాణం సైతం ఇచ్చేంతగా మీ యొక్క మంచి మనసు అలా ఉంటుంది. మీకంటూ ఏది కూడా పెద్దగా మిగిల్చుకోకుండా అవతల వాళ్ళ సంతోషం కోసము మీ సమయాన్ని, డబ్బుని, ప్రేమను అన్నిటిని కూడా త్యాగం చేస్తారు. కానీ మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద శాపం మీ దయార్థ హృదయం. ఈ ఎస్ అనే వ్యక్తి కోసం మీరు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకొని మీరే ఆలోచించుకోండి. వారికి ఏ చిన్న కష్టం వచ్చినా మీరు విలువెల్లాడిపోతారు. కానీ మీరు వారికి 100% నిజాయితీనిస్తే వారు మాత్రం మీకు ఇచ్చింది కేవలం కన్నీళ్లు, అవమానాలు, నిర్లక్ష్యం, లేదా మీకు తెలియనటువంటి ఎన్నో రహస్యాలు. మీరు వారిని దేవుళ్ళలా పూజిస్తే వారు మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా, అవసరానికి మాత్రమే వాడుకొని ఒక వస్తువులాగా చూశారు. మీ జీవితంలో జరుగుతున్నటువంటి ఈ నాటకం వెనుక ఉన్నటువంటి గ్రహాల కుట్రలు ఏమిటో ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తానండి. చాలామంది మీకు ఈ విషయం చెప్పుండ్రు. అంటే మీ మనసుకి మీది స్వచ్ఛమైనటువంటి ప్రేమ, లగ్జరీ, ఆకర్షణ, ఇటువంటివి ఎప్పుడైతే ఆకాశంలో గ్రహస్థితులు మారుతుంటాయో మీ జీవితంలో కూడా ఈ ఎస్ అనేటువంటి అక్షరం, అంటే ఒక ఉదాహరణకి సీత, లేదా ఏదైనా సరే ఎస్తో స్టార్ట్ అయ్యేటువంటి పేర్లు ఎవరైనా కానీ మీ జీవితంలో ప్రవేశించవచ్చు. మీ జీవితం ఒక మాయలో, ఇమ్యుజిలేషన్లో పడిపోయి ఉంటుంది. జ్యోతిష్ సంఖ్యాశాస్త్రం ప్రకారము ఆ ఎస్ అనేటువంటి అక్షరానికి రాహువు, చంద్రుడి యొక్క రహస్య వైబ్రేషన్ ఉంటాయి. అంటే ఈ ఎస్ అనేటువంటి వ్యక్తి మీ జీవితంలో ఊరికి రాలేరండి. గత జన్మలో వారికి ఏదో ఒక బలమైనటువంటి రుణానుబంధం కానీ, కర్మ బ్యాలెన్స్ తీసుకోవడానికి కానీ వారు మీ జీవితంలో రావడం కానీ జరిగి ఉండవచ్చు. అందుకే వారు మీకు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంత టార్చర్ పెట్టినా మీరు వారిని వదిలైతే వెళ్ళలేకపోతున్నారు. ఇది ఒక హిడెన్ కర్మలాగా అనమాట. ఇక ఇల్యూజేషన్స్లో బతుకుతున్నారు. కానీ ఇప్పుడు ఆ కర్మ లాక్ అవుతుందండి. అంటే మీ జీవితంలో ఏంటంటే రేపటి రోజున బీజం అనేది పడబోతుంది. మీ యొక్క గోచరంలో విచిత్రమైనటువంటి వాతావరణం సృష్టించబడుతుంది. రేపటి రోజున ఈ ఎస్ హఠాత్తుగా ఒక మార్పు అయితే వ్యక్తి ప్రవర్తనలో మార్పు కనిపిస్తుందండి. వారు మాట్లాడే మాటల్లో కానీ, వారు చూసే చూపుల్లో కానీ,
ఏదో ఒక దాస్తున్నారనే ఒక అనుమానం మీ మనసులో బలంగా నాటుకుంటుంది. ఇక మీరు గమనించండి, ఈ మధ్యకాలంలో వారు మీ ఫోన్ కాల్స్కు సరైనటువంటి సమాధానం ఇవ్వకపోవడము, లేదా ఏదైనా విషయం గురించి అడిగితే దాటివేయటం, బిజీగా ఉన్నా అని చెప్పి అబద్ధాలు చెప్పడం లాంటివి చేస్తూ ఉండొచ్చు. అయితే రేపటి రోజున ఒక చిన్న పొరపాటు అనేది వారి ఫోన్లో మీరు చూసేటువంటి ఒక నోటిఫికేషన్ కానీ, వారు నోరు జారి అనేటువంటి ఒక మాట కానీ మీ మెదడులో వందల ప్రశ్నలు రేకెత్తిస్తుంది. ఇక రేపటి రోజు రాత్రి మీరు వారి గురించి ఆలోచిస్తూ గడుపుతారు, కానీ ఇక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. ఇది అసలు విషయమే కానే కాదండి. ఇది కేవలము ఒక ఉప్పెన రాకముందు కనిపించే ప్రశాంత లాంటిది. మీ గుండె పగిలిపోయి నిజం అనేది రేపటి రోజున రాత్రి తప్పకుండా మీరు తెలుసుకుంటారు. ముసుగులు తొలగే సమయం అండి. మాస్క్ స్లిప్ తప్పకుండా రేపటి రోజున ఉన్నటువంటి అష్టమ స్థానంలో ఉన్న గ్రహాల ప్రభావం వల్ల కర్మ లెక్కలు సరిచేయడము మొదలు పెట్టబోతుంది. ఇక రేపటి రోజున ఎస్ అనే వ్యక్తి వేస్తున్నటువంటి ముసుగు కొద్దిగా జారిపోవడము మీరు చూస్తారు. అయితే మీరు ఎంత సైలెంట్గా ఉంటారో ఒకసారి ఇదే నిజం తెలుసుకొని డిసైడ్ అయితే మాత్రం అంత సైలెంట్గా మారిపోతారు. అయితే రేపటి మీకు ఒక మూడో వ్యక్తి ద్వారా లేదా అనుకునే విధంగా ఒక బలమైనటువంటి ఆధారం అనేది తప్పకుండా మీరైతే దొరుకుతుందండి. అయితే ఆ వ్యక్తి మీ గురించి ఏం మాట్లాడుతున్నారు, మీ డబ్బు లేదా మీ అధికారం లేదా మీ ప్రేమను ఆడుకునే వారు ఏదైనా ఎలా లాభపడుతుందో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీరు ఎవరికైతే 100% నమ్మకాన్ని ఇచ్చారో వాళ్ళే మీ గోతిని ఎలా తవ్వుతున్నారు అనేది చూసి మీ గుండె మొక్కలవుతుందండి. ఏంటిది, ఇది వింటే మీకు టెన్షన్ వస్తుంది కదా. అయితే వాస్తవం అనేది తెలుసుకోండి. జ్యోతిష్యులు సాధారణంగా బయట పెట్టడానికో లేదంటే బయట పెట్టే విధంగా చేయడానికో చెప్పరండి. ఏ విషయాలైనా కానీ నెక్స్ట్ అంటే ఏం జరుగుతుంది అనేది మీ ఊహ కూడా అందకుండా జరుగుతుంది. కాబట్టి కర్మ యొక్క ప్రతీకారం అంటే ఆ యొక్క సిచ్యువేషన్స్ అన్నీ కూడా అనూహ్యమైనటువంటి సంఘటనలు అనమాట. ఇప్పటి వరకు మిమ్మల్ని డామినేట్ చేస్తున్న లేదా మిమ్మల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినటువంటి ఆ ఎస్ అనేటువంటి వ్యక్తికి కాలం ఒక బలమైనటువంటి చెంపదెబ్బ కొట్టబోతుందండి. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం శనిదేవుడి యొక్క న్యాయ దృష్టి ఈ రాశి వరకు అనుకూలంగా మారే సమయం. మరి ఈ ఎస్ అనేటువంటి వ్యక్తి మీ జీవితంలో ఏదో ఒక చిక్కుల్లో పడ్డము, లేదా వారి ఇతరులతో చెప్పిన తప్పు వారి మెడకే చుట్టుకోవడము మీరు ప్రత్యక్షంగా రేపటోని చూస్తారు. అయితే వారు రేపటోని మీ దగ్గరకు సహాయం కోసం రావచ్చు, లేదా కన్నీళ్ళు పెట్టుకొని సింపతి క్రియేట్ చేయడానికి ట్రై చేయవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీలో ఒకటి ఉన్నాడండి. కోపం అలాగే మీకు గుడ్డి నమ్మకం అలాగే మీ యొక్క ఆలోచన విధానం ఇక్కడ టెస్ట్ చేయబడుతుంది అనమాట. ఇక్కడ మీరు కంగారు పడకండి. ఇది మీ యొక్క జాగ్రత్త సమయం. అలాగే వారి కర్మ ఫలితం మీ కళ్ళకు దేవుడిచ్చినటువంటి సమాధానం. కాబట్టి రేపటి ముఖ్యంగా రాత్రి జరగబోయే ఈ మహా అద్భుతము, ఒక మహా విస్ఫోటనం గురించి వింటే మీరు ఖచ్చితంగా శ్వాస తీసుకోవడం కూడా మర్చిపోతారు. అంటే రేపటి మీరు ఆ రహస్యం విన్న తర్వాత ఏం జరుగుతుందంటే మీరు మిస్ అవ్వకుండా వినండి. మీ జీవితంలో ఉన్నటువంటి ఎస్ అనే పేరు గల వ్యక్తి ఎవరనేది పూర్తిగా పేరు కాకపోయినా ఏదో ఒక విధంగా మీరైతే మీ మనసులో ఒకసారి మీకు భగవంతుడు నిజం తెలిసేలా చేస్తాడు. సంఘటనలకి మీ జీవితం కొన్ని కనెక్ట్ అయ్యేలా చేస్తాడు. పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి, నెగిటివ్ వ్యక్తుల యొక్క చెడు ప్రభావం నుండి బయటపడడానికి రేపటి మీరు తప్పకుండా మంచి మనసుతో రేపటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. శక్తివంతమైన రక్షణ కవచంలో పనిచేస్తుంది. స్వామివారి పూజ రేపటి రోజు మీకు ఆ రహస్యాన్ని రివీల్ చేసుకోవడానికి రోజు అనమాట. కాబట్టి మీ జీవితం రేపటిన ఏం జరగబోతే చాలా క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవాలి. అంటే మీ జీవితంలో ఒక పెద్ద పరదా దించివేయబడుతుంది. ఎస్ అనే వ్యక్తి గురించి మీకు తెలియని ఒక పచ్చి నిజం మీ ముందుకు వస్తుంది. మరి ఈ నిజం 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి, వారు మీ వెనక, ఇంకోటి వారి వ్యాపారంలో కావచ్చు, ప్రేమలో కావచ్చు, మీ జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధహస్తులై ఉండవచ్చు అనమాట. రేపటి రోజున చాలా ప్రయోజనకరమైన రోజు అండి. మీ దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందుతారు. రేపటి ఎందులో పెట్టుబడులు పెట్టారో వారికి ఆర్థిక నష్టాలు తప్పండి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ, జాగ్రత్త అవసరం ఉంటుంది. రేపటి రోజున మీ యొక్క జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు. విచారించకండి. ప్రతిదీ మార్పుకు గురవుతుందండి. అలాగే మీ ప్రేమ జీవితం కూడా రేపటి రోజున సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటుంది. మీ జీవిత భాగస్వామి అనారోగ్యం మీ పనిలో అడ్డంకిగా మారుతుంది, కానీ ఏదోలా అన్నింటినీ మీరు మేనేజ్ చేసేస్తారు. రేపటి రోజున మీ ప్రయాణంలో ఒక పాఠశారి మీకు చికాకును కూడా తెప్పిస్తారండి. ఇంటిలో పాత మరియు నలిగిపోయే పుస్తకాలను మరమ్మతు చేయటము కుటుంబ జీవితాన్ని ఆనందకరంగా చేస్తుంది. రేపటి రోజున వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన మీకన్నా కూడా మేలు చేస్తుందండి. పిండి దీపాలు వెలిగించి ఎక్కడ సరే వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ, కుదరకపోతే ఇంట్లో అయినా కూడా చక్కగా పిండి దీపాలు వెంకటేశ్వర స్వామికి వెలిగించే ద్వారా మీ యొక్క ఆర్థిక ప్రయోజనం ఖచ్చితంగా కలుగుతుందండి. మరి తెలుసుకి రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.